ములకలేడు సోమందపల్లి గురుకుల పాఠశాలను వెంటనే ప్రారంభించాలి. ములకలేడు సోమందపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాలను వెంటనే మైనార్టీల ఐక్య వేదిక వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అదేవిధంగా డీసీఓ ఆఫీసుల చుట్టూ అడ్మిషన్ల కోసం గురుకుల పాఠశాల మా విద్యార్థులు చదివించాలని వందలాది మంది అప్లికేషన్లు ఇస్తున్నప్పటికీ కానీ అధికారులు అయితేనేమి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయితేనేమి ఎవరే కానీ పట్టించుకోకుండా ఎస్సీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాల అయినటువంటి ములకలేడు అయితేనేమి అదేవిధంగా సోమందపల్లిలో కొత్త స్కూల్ శాంక్షన్ అయినప్పటికీ కానీ ఇంతవరకు కూడా దాన్ని ఓపెన్ చేసి ఎస్సీ విద్యార్థులకు అండదండగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు అయితేనేమి అదే విధంగా అధికారులు అయితేనేమి ఎవరే కానీ పట్టించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూడా అనేక గురుకుల పాఠశాల అడ్మిషన్లు ఖాళీ ఉన్నప్పటికీ కానీ అనంతపురం జిల్లాలో మాత్రమే పేదలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు చాలా నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళకు కంపల్సరీ గురుకుల పాఠశాల అడ్మిషన్లు అయితేనే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు జీవనోపాధి తల్లిదండ్రులు పోవడానికి కానీ ఎక్కడ సుదూర ప్రాంతాల్లో బతకడానికి కూడా గురుకుల పాఠశాల వదిలి విద్యార్థులు చదువుకుని వాళ్ళు పనులు చేసుకోవడానికి సుదూర బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ లాంగ్ ప్రదేశాలకు పోవడానికి వీలుగా ఉంటుందని తల్లిదండ్రులు ప్రతి గ్రీవెన్స్ డే కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ డీసీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కానీ ఎవరే కానీ పట్టించుకోవడంలే. ఎందుకంటే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి ములకలేడు అదేవిధంగా సోమందపల్లి స్కూల్ ఓపెన్ చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అంబేద్కర్ గురుకులాలను. కాబట్టి వెంటనే ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం, కంపల్సరిగా మీరు అంబేద్కర్ గురుకుల పాఠశాల శాంక్షన్లో ఉన్న వాటిని వెంటనే మీరు ఓపెన్ చేయాలా. ఓపెన్ చేయలేని పక్షంలో మేము దశల వారీగా ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుడతామని కూడా ఈ ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉన్నట్టు సేవా సుప్రీం అయితేనేమి అదేవిధంగా ర్యాపిడ్ ఏజెన్సీ అయితేనేమి పూర్తిగా అక్కడున్న వర్కర్లు శానిటేషన్ వర్కర్లు అయితేనేమి అదేవిధంగా సెక్యూరిటీ వర్కర్లు అయితేనేమి వాళ్ళతో వెట్ట చాకరీ చేయించుకుంటున్నారో వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వ నిబంధనల్లో ఏర్పాటు చేసిన టెండర్లో ఏర్పాటు చేసినటువంటి శాలరీలు ఇవ్వకుండా వాళ్ళకి పనిముట్లు ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. నిర్వీర్యం చేయడం వల్ల అక్కడున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సరైన పనులు చేయకపోవడం వల్ల పూర్తిగా అక్కడ ఉన్న విద్యార్థులకు విద్య దూరం అయ్యే అవకాశం ఉంది వీళ్ళ వల్ల కూడా. కాబట్టి ఏజెన్సీలు సక్రమంగా పనిచేయాలా. ఆ ఏజెన్సీలు కూడా సేవా సుప్రీంను ర్యాపిడ్ను వెంటనే ఈ విధంగా చర్యలు తీసుకోకుంటే బ్లాక్ లిస్ట్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక తరఫున. కాబట్టి ఈరోజు అదేవిధంగా సరైన రెగ్యులర్ ప్రిన్సిపల్స్ అయితేనేమి టీచర్లు అయితేనేమి వార్డెన్లు కానీ లేకపోవడం వల్ల పూర్తిగా విద్యార్థులు దూరం అవుతున్నారు. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలా. ఈ మీడియా ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రోజు గురుకుల పాఠశాల అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయాలలో కూడా ఈ రోజు తూతూ మంత్రంగా ఉన్నటువంటి టీచర్లు అరుకొరక టీచర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజు పూర్తిగా కూడా విద్యకు ఎస్సీ విద్యార్థులు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు గుర్తించి డిఎస్సిలో గురుకుల డిఎస్సి కానీ లేదంటే డిఎస్సి ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేసి కానీ ఈ రోజు గురుకుల పాఠశాలలో మీరు పూర్తిగా రెగ్యులర్ టీచర్లు అయితేనేమి వార్డెన్లు అయితేనేమి ప్రిన్సిపల్ అయితేనేమి ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వికలాంగుల విద్యార్థులు తల్లిదండ్రులు కానీ అదేవిధంగా వితంతువులు అదేవిధంగా సెమీ అర్ఫన్ విద్యార్థులు కూడా అడ్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి అన్ని ఎస్సీ కులాలకు సంబంధించిన విద్యార్థులకు మీరు విద్యా అవకాశాన్ని కల్పించాలా. ఎందుకంటే ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులు చదువుకోవాలని ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ కానీ మా పిల్లలు గురుకుల పాఠశాలలోనే చదివితే ఉన్నత స్థితికి పోతారనే ఒక ఆలోచన విధానంతో ఈ రోజు తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వైపు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని వెంటనే ఈ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఓపెన్ చేయాలని కూడా మేము ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక తెలియజేస్తున్నాం.
కాబట్టి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు, అదేవిధంగా లోకేష్ గారికి తెలిసేంత వరకు ఈ ఉద్యమాలను శ్రీకారం చుట్టి అన్ని కుల సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను, మేధావులను, కర్షకులు అందరూ కలుపుకొని కూడా మేము మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేంత వరకు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ రిలే నిరాదీక్ష నిర్వాహకులకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్, జై జగజ్జీవన్. జై భీమ్. ఈరోజు తలపెట్టినటువంటి దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున తలపెట్టినటువంటి దీక్షా శిబిరానికి మేము రావడం జరిగింది. అయితే ప్రభుత్వము 2 రోజులు దీక్ష చేస్తున్నా కూడా మరి ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మేమేమి ఎవరి యొక్క ఆస్తులు కానీ, ఎవరి బిల్డింగ్లు కానీ, ఎవరో మాకు రావాలో మాకు ఇవ్వండి అని కానీ మేము అడగడం లేదు. ఇక్కడ అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మా డబ్బులన్నీ వాడుకొని తిని, మా డబ్బులన్నీ సప్లాన్ డబ్బులన్నీ నాశనం చేసి, మా పిల్లల బడులకు, మా పిల్లల స్కూళ్ళకు, మా విద్యార్థి, మా యొక్క ఉపాధ్యాయులకు ఫీజు డబ్బులు, జీతాలకు దాని చెల్లించలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచన చేయాలా. ఏంటిది? మా సప్లాన్ డబ్బులు 1000 కోట్లు వాడుతూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ జగన్ పార్టీ సభ్యులు కూడా డబ్బులన్నీ మరి సప్లాన్ డబ్బులు వాడుకొని తిన్నారు. ఇంతవరకు ఏమైందో లెక్కాచారాలు లేవు, జరిగినటువంటి లెక్కాచారాలు చెప్పలేదు. కొన్ని ప్రతిపక్షం ఉండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు కూడా చెప్పడం లేదు. అయ్యా జగన్లో ఇంత సప్లాన్ డబ్బులు వాడుకొని తిన్నారు, మా మీద మీరు ఏమి అడగడం మంచిది కాదు అన్నటువంటి పద్ధతులు ఉందా? అది కూడా లేదు. ఆయన దొంగడైతే నేను ఇంకా పెద్ద దొంగ అన్నట్టుంది పరిస్థితి. మరి సప్లాన్ డబ్బులు కనీసం మా డబ్బులు మాకు చెల్లించి మా విద్యా అవకాశాలు కల్పించమని 7 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. ఈ విద్యార్థుల ఆ స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి, డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి ఎందుకు నిలబెడుతున్నారు? ఈ అధికారులు ఎందుకు కక్ష కట్టారు ఎస్సీల మీద అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క స్కూళ్లను ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకు డిమాండ్ చేస్తున్నాం మరి పత్రికా ద్వారా. అయితే మేము డిమాండ్ చేస్తున్నటువంటి పద్ధతి ఇట్టే మరి పట్టించుకునే పరిస్థితి ఉంటే మరి రేపు నుంచి కూడా మేము అందరం కూర్చొని ఆలోచన చేసి దశలవారీ ఉద్యమానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక నెలకొల్పిందో డిమాండ్స్ను, ఆ డిమాండ్ నెరవేర్చాలని ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులకు నా నమస్కారం. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రీలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే మేము ఎన్నోసార్లు ఈ గురుకుల పాఠశాలకు, అలాగే ఈ అంబేద్కర్ పాఠశాలకు కూడా ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చుకున్నాం. ఆ ప్రభుత్వం ఎలాగైతే నిర్లక్ష్యం చేసిందో ఇదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తోందని మేము ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నాం. ఆ అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా చూడనట్లు ఈ ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కావున ఈ రోజు మేము తెలియజేసుకున్నది ఏమంటే, మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మేము చేసిన ఈ కష్టాన్ని గుర్తించి మా గురుకుల పాఠశాల కానీ, అంబేద్కర్ పాఠశాల కానీ వెంటనే ఓపెన్ చేసి పేద విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఇక్కడకు వచ్చిన మా మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాల గురించి రిలే నిరాహార దీక్ష పెట్టినటువంటి నా సోదరులు, నా పెద్దలు ఇక్కడ ఇచ్చేశారు. కానీ నా మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా, మన దేశంలోనే 2వ కరువు జిల్లా ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి వలసలు వెళ్తుంటారు.
ఆ పిల్లల్ని ఇక్కడ చదువుకోవడానికి మరి ముఖ్యంగా ఏంటంటే హాస్టల్ని సంప్రదిస్తారు. హాస్టల్ సంప్రదిస్తే హాస్టళ్ళు సరైన వసతులు ఉన్నాయి కానీ పిల్లల్ని చేర్చుకోవడం లేదు. అన్ని హాస్టళ్ళు లేవు. ఇప్పుడు మొత్తానికైతే 2 హాస్టళ్ళు ఓపెన్ అయినాయి కానీ ఓపెన్ చేయడంలా, మంజూరు అయినాయి కానీ ఓపెన్ చేయడంలా, సోమందపల్లె, మొలకలేడు. అందుకని మన విద్యాశాఖ మంత్రి వర్యాలు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ దానిపైన చర్యలు తీసుకొని త్వరగా హాస్టల్ ప్రారంభించాలని చెప్పి దయచేసి కోరుచుంటాం. జై భీమ్, జై సంవిధాన్, జై అంబేద్కర్.